ఏ వ్యాపారస్తుడు కూడా రౌడీజం చేసేవాడిని, ఫ్యాక్షనిజం చేసేటటువంటి వాడిని, లేకపోతే గనక మాఫియా శక్తుల్ని ప్రోత్సహించడు. భయంతో వాళ్ళు అడిగితే విరాళాలు ఇవ్వచ్చు, లేదా మామూళ్ళు ఇవ్వచ్చు. మంచోడు రావాలి, స్ట్రాంగోడు రావాలి, వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించాలి అని కోరుకుంటారు. ఆ గతంలో కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే శివసేన అయినా వీళ్ళందరూ చేసుకొచ్చింది ఏంటంటే మాఫియా శక్తుల్ని ప్రోత్సహిస్తా వచ్చారు. అంటే మాఫియా శక్తులేమో శరద్ పవార్ ప్రోత్సహించేవాడు. అదే సందర్భంలో దానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడేది. తర్వాత రౌడీ శక్తుల్ని ప్రోత్సహించి అంటే మాఫియా శక్తుల్ని నిరోధించడం కోసం రౌడీ శక్తుల్ని ప్రోత్సహించినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే శివసేన. ఈ రెండిటి భయంతో బాధలతో అల్లాడిపోతూ రాత్రి పగలు మేం కష్టపడి వ్యాపారం చేసుకుంటే వీళ్ళ బెదిరింపులకు డబ్బులు పోగొట్టుకోవడం ఏంటి, వీళ్ళ బెదిరింపులకు మా వ్యాపారాలు వదులుకోవడం ఏంటి అని ఏకంగా గుర్తుంది కదా. క్రిందసారి అంబానీకే స్కెచ్ చేశారు, అదానీకే స్కెచ్లు వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు అక్కడ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటున్నారు, బాధ్యతను కోరుకుంటున్నారు, నిజాయితీని కోరుకుంటున్నారు. జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఫడ్నవీస్ చాలా బాధ్యతాయుతంగా ఆయా ప్రజల మనసు గెలుచుకున్నారు. అదే శివసేనకి షాక్ అయింది, శరద్ పవార్కి షాక్ అయింది, కాంగ్రెస్ పార్టీకి షాక్ అయింది. 85 నుంచి వరుసగా గెలుస్తూ కేవలం మధ్యలో ఒక 3 ఏళ్ల పాటు మాత్రమే మిస్ అయినటువంటి ముంబై కార్పొరేషన్ ఎన్నికలలో భారీ విజయం. ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి ముంబైలో 131 స్థానాలకు పైగా ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ కూటమి, మహాయతి కూటమి ఉంటే ఉద్ధవ్ శివసేన కూటమి 73, విడిగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల లీడు. ఆ ఇద్దరిది కలిసిన 73 + 5 78, 88. అక్కడ 120 కావాల్సినటువంటి పరిస్థితి. టోటల్గా వచ్చేటప్పటికి మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికలు నేర్పుతున్నటువంటి, ముంబై ఎన్నికలు నేర్పుతున్న పాఠం ఏంటంటే శివసేన అనేటటువంటి దాన్ని నమ్మట్లేదు. రాజ్ థాకరే, ఉద్ధవ్ థాకరే కలిసి ఆదిత్య థాకరే నాయకత్వాన్ని భవిష్యత్తులో రుద్దుదామంటే అలాంటి దరిద్రులతో ప్రమాదం అన్నటువంటిది వాళ్ళు గుర్తించిన విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతోంది.